హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి. అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా, ఆరోగ్యంగా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో ఓం సాయిరామ్ అని ఒకసారి కామెంట్ వదిలిపెట్టండి. బాబాగారు నిజంగా ఈ సందేశం అయితే మన కోసమే ఇచ్చారా, మన కోసమే మాట్లాడుతున్నారా అని తప్పకుండా అనుభవం అయితే అవుతుంది. ఈరోజు సాయిబాబా పిలుపు ద్వారా మనతోటి ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామా? ఈరోజైతే బాబా గారు, బిడ్డ, నీకు నీ జీవితంలో చెడు సమయం మొదలవ్వబోతుంది బిడ్డ. నువ్వు జాగ్రత్త పడి తీరాలి బిడ్డ. ఈ చెడు సమయం వచ్చినప్పుడు నువ్వు ఈ ఒక్క మాట తప్పకుండా గుర్తుంచుకొని తీరాలి. నీకు చెడు సమయం మొదలైనప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో వినాలి బిడ్డ. ఒక 2 నిమిషాలు నా మాట విన్నావు అంటే నీ చెడు సమయాన్ని నువ్వు ఎలా దాటుకోగలవో అర్థమవుతుంది. నా మాట మీద నమ్మకం ఉంచి ఒక 2 నిమిషాలైతే తప్పకుండా విను బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు అంటున్నారండి. మరి బాబాగారు ఈ మాటల వెనక ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ముందు బిడ్డ జాగ్రత్తమ్మ. ఇప్పుడు నేను చెప్పబోయే మాటల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా, నా మాటలు పెడచెవన పెట్టకుండా జాగ్రత్తగా, శ్రద్ధగా విను తల్లి. నీ జీవితంలో చెడు సమయం మొదలు కాబోతుంది. జాగ్రత్త. ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ బిడ్డ. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి. ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం దక్కుతుంది బిడ్డ. ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతంగా ఉంటావు. కాదంటావా చెప్పు? నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని, అలాగే ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలను అదుపులో పెట్టగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ. బాధ అనేది మనిషిని మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా మార్చేస్తుంది బిడ్డ. 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, వారం తర్వాత అలవాటైపోతుంది. తప్పదు అని తెలిసినప్పుడు తప్పు చేసినా తప్పించుకోలేవు. ఇదే ప్రతి ఓటమి వెనకాల నీ కథ బిడ్డ. భార్య ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, అలాగే భర్త ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉండాలి తల్లి. అప్పుడే వారిద్దరి జీవితం చాలా సంతోషంగా, హాయిగా ఉంటుంది. సంకల్ప బలం ఉండాలి, కానీ పరిస్థితులు ఎడా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు బిడ్డ. నీకు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకిలా అవుతుంది అని కాలాన్ని అస్సలు నిందించకు. ఒక్క మాట గుర్తుంచుకో బిడ్డ. కాలం అనేది మంచి ఆటగాళ్ళకే పోటీ ఇస్తుంది, అంతేకాని చేతగాని చవటలకు కాదమ్మా. ఆడి చూడు, గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. గమ్యం లేకుండా ప్రయాణం అస్సలు చేయకు. అలాగే గమ్యం చేరాక ప్రయాణాన్ని ఎప్పుడు మర్చిపోకు. హద్దుల్లో బతకడం తప్పు కాదు. లేని హద్దుని నీ చుట్టూ నిర్మించుకొని దానిని దాటలేవేమో అన్న భ్రమలో బ్రతుకుతావు చూడు, అది మాత్రం ముమ్మాటికి తప్పే అవుతుంది బిడ్డ. ఇతరుల కష్టాలను తీర్చే స్తోమత నీకు లేకుండా ఇతరులకు ధైర్యం చెప్పే మనస్సు ఉంటే చాలు బిడ్డ. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వే భగవంతుడివి అవుతావు. జీవితం అలాగే కాలం, ఈ 2 కూడా ప్రపంచంలోని గొప్ప గురువులు బిడ్డ. కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది జీవితం నేర్పిస్తుంది. జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తున్నది. నీ చుట్టూ ఉన్న మనుషులు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవరి గురించి
నువ్వు బాధపడకు. వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు ఒక వెలుగులా నువ్వు గుర్తొస్తావని గర్వపడు. ధైర్యం అంటే ఎవరో నీకు తోడున్నారని కనడం కాదు, ఎవ్వరు లేకున్నా నాకు నేనున్నాను అని నీకు నువ్వు చెప్పుకోవడమే అసలైన ధైర్యం తల్లి. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది బిడ్డ. గుర్తుంచుకో తల్లి. లక్షలు ఉన్న వాళ్ళ కోసం కాదు, లక్షణాలు ఉన్న వాళ్ళను సంపాదించుకో. లక్షలు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ లక్షణాలను ఉన్న వాళ్ళను కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం బిడ్డ. జీవితంలో అనుకోకుండా పరిచయమైన వాళ్ళతో విడదీయలేని బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఎలా ఉంటుంది అంటే కలిసి ఉండడానికి వీలు కాదు, అలాగే విడిపోవడానికి వీలు మనసు రాదు కదా. కాదంటావా? చివరి వరకు పోరాడగలను అనే నమ్మకం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా సరే బయటపడవచ్చు, విజయాన్ని సాధించగలుగుతావు. ఈ సృష్టిలో చివరి వరకు తోడుగా ఉండేది కేవలం భార్యాభర్తలు మాత్రమే. ఎవరి కోసము ఎవరి వల్లనో మీ తోడును దూరం చేసుకోకండి బిడ్డ. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇన్ని జంజాటాలు ఎందుకు? జీవితంలో ఈ ఉరుకులు పరుగులు ఎందుకు? ప్రతిదీ కూడా నువ్వు ప్రయత్నించే సాధించుకోవాల్సిందే. కట్టుకునే బట్ట నుంచి కాలే కట్టే వరకు అన్నిటి కూడా నువ్వే సాధించుకోవాలి బిడ్డ. బాగా బతికితే మరణించాక నీ శవాన్ని మోసే ఆ నలుగురిని సాధించుకోగలవు. గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సాధించుకోగలవు. నలుగురికి దానం చేయగలిగితే మంచి కర్మలు సాధించగలుగుతావు. నీకు నచ్చిన పని కోసం నడిరాత్రిలో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు. సాధన మొదలుపెట్టు. నేను చెప్తున్నాను కదా బిడ్డ, నీ సాయి తండ్రిని నేను చెప్తున్నానుగా, నువ్వు ఈ క్షణమే నీ సాధన అనేది మొదలుపెట్టు. ఎప్పుడు నీకు మొదలైన ఈ చెడు సమయం నుంచి నువ్వు ఎలా బయటపడతావో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి కూడా గులాంగిరి ఎక్కువ, పదవికి భజనలు ఎక్కువ, ధనానికి పొగడ్తలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, అలాగే మంచికి కష్టాలు ఎక్కువ. సముద్రం అనేది అందరికీ ఒకటే. ఇక్కడ సమస్య ఏమిటంటే బిడ్డ, ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి బిడ్డ. జీవితం కూడా అంతే, అందరికీ ఒకేలాగా ఉంటుంది. నీ ప్రయత్న బలం ఎలా ఉంటే జీవితంలో అంత దక్కుతుంది తల్లి. అర్థమైంది కదా బిడ్డ? బంధం అనేది ఎప్పటికీ కూడా భరించలేనంత భారం మాత్రం అయింది కాదు, అలాగే విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలం అవుతుంది. అర్థం చేసుకోగలిగితే దాని యొక్క విలువ పెరుగుతుంది. గుర్తుంచుకో బిడ్డ, నది యొక్క లోతుతో నీకు సంబంధం ఉండదు. ఈత చేతనైతే చాలు, ఒడ్డుకు చేరుకోగలుగుతావు. నీ యొక్క లక్ష్యం ఎంత పెద్దదైనా సరే కావచ్చు, నిరంతరం సాధన చేస్తే తప్పకుండా గెలిచి తీరుతావు. భర్తకు భార్య సగం అవుతుందేమో, కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి, కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే కదమ్మా. గుర్తుంచుకో బిడ్డ, నీ తెలివితేటలను ఎప్పుడు కూడా నీ యొక్క బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలి తప్ప ఇతరుల బ్రతుకును నాశనం చేయడానికి అస్సలు వాడకూడదు బిడ్డ. అదే నీకు అన్ని సాధించి పెడుతుంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం నీ ఎదుగుదల. అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా కానీ ఇక్కడ ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు తల్లి. నువ్వు విసిరే సవాళ్ళు
ఈ యొక్క గొప్పలు సాటి చెప్తాయి అనుకోవడం నీ అమాయకత్వమే. నీ నిశ్శబ్దమే నీ విలువను పెంచుతుంది బిడ్డ. నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది. గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు. అలాగే నీ హోదా అస్సలు పెరగదు. ఎదగాలి. నిన్ను అప్పటి వరకు చూసిన వారు ఆశ్చర్యపడేలాగా ఎదిగి చూపించాలి. అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అస్సలైన శబ్దం. అదే నీ యొక్క విజయ నినాదం. గుర్తుంచుకో బిడ్డ. ఏది ఏమైతేనే ముందడుగు మాత్రం తప్పదు కదా. అందుకే ఎక్కువగా ఆలోచించకు తల్లి. నిరంతరం సాధన చేస్తే తప్పకుండా గెలిచి తీరుతావు బిడ్డ. భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలను ఉంటాయి కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే కదమ్మా. గుర్తుంచుకో బిడ్డ. నీ తెలివితేటలను ఎప్పుడు కూడా నీ యొక్క బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలే తప్ప ఇతరుల బ్రతుకును నాశనం చేయడానికి అస్సలు వాడకూడదు బిడ్డ. అదే నీకు అన్ని సాధించి పెడుతుంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం నీ ఎదుగుదల. అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా కూడా ఇక్కడ ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు తల్లి. నువ్వు విసిరే సవాళ్ళు ఈ యొక్క గొప్పను చాటి చెబుతాయి అనుకోవడం నీ అమాయకత్వమే. నీ నిశ్శబ్దమే నీ విలువను పెంచుతుంది బిడ్డ. నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది. గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు. అలాగే నీ హోదా అస్సలు పెరగదు. ఎదగాలి. నిన్ను అప్పటి వరకు చూసిన వారు నువ్వు ఆశ్చర్యపడేలా ఎదుగు చూయించాలి. అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం. అదే నీ యొక్క విజయ నినాదం. గుర్తుంచుకో బిడ్డ. ఏది ఏమైతేనే ముందడుగు మాత్రం తప్పదు కదా. ఎక్కువగా ఆలోచించకు తల్లి. ఆచరణను అలవాటు చేసుకో. కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకో. నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం ఇది. నిశితంగా గమనించడం మొదలు పెడితే ప్రతి చిన్న విషయం కూడా నిన్ను భూతమై భయపెడుతుంది. వచ్చే మంచి అయినా అలాగే చెడైనా రాక మాత్రం అస్సలు మానదు. మరి ఎందుకని నిరాశ పడుతున్నావు బిడ్డ? రాబోయే రోజు వేగంగా నిన్ను తప్పకుండా లాగుతుంది. ఇక్కడ మంచి అయినా చెడైనా మిండగా మానక మానదు. ఇప్పుడున్న ప్రతి గడియ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. గతంగా మారిపోతుంది. ప్రతి కారాలకు ఏ ఖర్చు కూడా పెట్టనక్కర్లేదు. కానీ దానివల్ల కోల్పోయే ప్రతి కూడా విలువ కట్టలేనిదని గుర్తించుకో బిడ్డ. ఒకరికి అంకితం అలాగే నాశనం ఎప్పుడు కూడా నీ యొక్క జీవిత లక్ష్యం కాకూడదు. ఎందుకంటే అది దేనికి పనికిరాని ఒక వృధా ప్రయాస. కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులు మాత్రమే తల్లి. అసూయతో నువ్వు సంపాదించుకునేది శూన్యం మాత్రమే. నీ యొక్క సమయం మొత్తం వీటితోనే గడిచిపోతూ ఉంటుంది. నీ జీవితంలో చివరి మజిలీ చేరేసరికి శూన్యం తప్ప సాధించేది ఇంకేది ఉండదు. చావు అనేది దేనికి కూడా పరిష్కారం కాదు. ఏదైనా సరే బ్రతికి సాధించాలి. నిన్ను బరువు అనుకున్నవారు నోటి మీద వేలుకొనేలా బ్రతికి చూపించాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవరు కూడా గుర్తుపెట్టుకొని ఉండరు. ప్రతి ఒక్కరిది ఊరుకుల పరుగుల జీవితమే తల్లి. నీ కోసం కేవలం 2 కన్నీటి బొట్లు మాత్రమే కాల్చగలరు. అలాగే కాలే నీ కట్టెని చూడడు. అలాగే అంతే. తెల్లారేసరికి మళ్ళీ అంతా మామూలే. ఎవరికి ఉండదు ఇబ్బందులు.
ఎవరికి లేవు తలపోట్లు బ్రతకాలి. బరువైన బాధలున్నా, ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధైర్యంగా ఉండాలి బిడ్డ. ఇలా ఎప్పటికీ ఎప్పుడు నీ చెడు సమయం మొదలైనప్పుడు, ఎప్పుడు నీ చెడు సమయం ప్రారంభమవుతుందో, అలా నీ మనసుకు అనిపిస్తుందో ఆ ప్రతిసారి కూడా నీ మాటలను ఒక్కసారిగా గుర్తు చేసుకో బిడ్డ. నీలో ఒక నూతన ఉత్సాహం పొంగి పొర్లుతుంది. నీ శక్తి ఏమిటో, నీ సత్తా ఏమిటో నీకు అర్థమవుతుంది. అంతేకాని పిరికితనంతో నాకు చెడు సమయం మొదలైందని నేనేం చేయలేదు, నా వల్ల కాదు, నాకు చాలు తప్ప ఇంకా బ్రతుకు లేదు అనుకుంటూ వేరే అనవసరమైన ఆలోచనలు ఎప్పుడు చేయవద్దు బిడ్డ. నిన్ను తక్కువగా చూసిన వాళ్ళ దగ్గరనే నోటి మీద వేలేసుకొని ఆశ్చర్యపోయి నువ్వు ఉండేలా చేయాలి. అలా చేసే శక్తి నీకు ఉంది. ఆ దైవం నీకు అందిస్తుంది. ఆ బాబా నీకు అండగా ఉంటాడు. నువ్వు ఏదైనా చేయగలవు అంటూ ఈరోజైతే బాబా గారు చాలా అద్భుతమైన సందేశాలను అందించారండి. వినకతనంతో ఎవరైతే ఉంటారో వారికి నిజంగా ఇది ఒక ప్రాణం పోసినట్టే అనిపిస్తుంది ఈ రోజటి సందేశం అయితే. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోకైతే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సాయిబాబా భక్తులకి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. అందరూ